కొన్నిసార్లు నీ జీవితంలో కూడా భక్తి లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేయడం ద్వారా కొన్ని రకాల తాళ్ళు నీకు తెలియకుండానే కట్టేశారేమో. అసత్య బోధలు కట్టేశారేమో, కొంతమంది అబద్ధ బోధలు కట్టేశారేమో. ఆ మాటలను వినకుండా అసత్య బోధలు, అబద్ధ బోధల దగ్గరికి వెళ్ళి వారు చెబుతున్న మాటలని విని ఆ భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు కట్టేసుకున్నావా? యేసు నామములో అవి తెగిపోవునుగాక. ఈరోజు ఒకవేళ వ్యసనాలనే తాళ్ళు నిన్ను కట్టేశాయా? ఏదో ఒక వ్యసనం, నేను ఎడిక్ట్ అయిపోయానండి వెసిలి గారు, బయటకు రాలేకపోతున్నానండి. అదొకవేళ జోదం కావచ్చు, లేకపోతే మత్తు పానీయాలు కావచ్చు. చాలా జాగ్రత్త సుమ. మత్తు పానీయాలు యవన కాలంలో ఉన్నప్పుడు ఏదో రకమైన సరదా కోసం ప్రారంభిస్తారు మత్తు పానీయాలు. ఎవడు అంటాడు, రే బీరు తాగితే రంగు వస్తావురా అంటాడు. ఒక రోజున వస్తాడు రంగు. జాగ్రత్త సుమ. జీవితాలు పతనం అయిపోతున్నాయి. ఎన్నో యాక్సిడెంట్ల కారణాలు మనిషి త్రాగి లారీలు నడపడం ద్వారా, కారులు నడపడం ద్వారా ఇతరులకు కూడా హాని కలిగజేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడకుండా దృశ్యాలు ఏవో ఫోన్లో పాపప్ అవుతాయి. అవి చూడడం నేర్చుకుని ఇంకా చూడాలని పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోయిన వాళ్ళు. ఎందుకు మాట చదువుతారంటే భక్తిహీనులు కొన్ని తాళ్ళు అలవాటు చేస్తారు, కట్టేస్తారు నీకు. నువ్వు ఎవరితో ఎక్కువగా అక్వెంట్ అవుతున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం మాటలు చెప్తున్నారు, ఎక్కువ ఏం సంభాషణ జరుగుతుంది మీ మధ్య. ప్రభువుని గురించి సంభాషణ అవుతుందా, దట్స్ ఓకే. కానీ వేరే విషయాలు ఏమన్నా సంభాషణలోకి వస్తున్నాయా? వారి గత జీవితంలో జరిగిన విషయాలన్నీ నీకు చెప్పి నిన్ను పక్కదారిలో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారా? వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, ప్రభువా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, ఆనాడు కట్టబడిన గాడిదను విప్పావు, ఈరోజు నన్ను విప్పండి ప్రభువా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే దేవుడు అక్కట్ల నుండి విప్పుతాడు.